ఢిల్లీలో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పై ఏఐసీసీ సమీక్షా సమావేశం జరగనుంది. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెళ్లారు. పార్టీ ప్రభుత్వ పనితీరుపై నేతలు చర్చించనున్నారు. ఇటీవల నిర్వహించిన సమీక్షలపై ఏఐసీసీకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. అలాగే సమావేశానికి మరికొందరు నేతలకు సైతం ఏఐసీసీ నుంచి పిలుపొచ్చింది. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీ స్థాయి నేతల ఆధిపత్య పోరుపై ఏఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సర్ పనితీరు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఢిల్లీలో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పై ఏఐసీసీ సమీక్షా సమావేశం జరగనుంది. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెళ్లారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ, ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంటుంది, ఏంటి వివరాలు? నవీన్, తెలంగాణ కాంగ్రెస్ పై ఈరోజు ఏఐసీసీ సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిన్ననే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. కాసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ఉంటుందని తెలుస్తా ఉంది. ఇటీవల తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులను, మంత్రులను, డీసీసీ అధ్యక్షులను మీనాక్షి నటరాజన్ కలిసింది. వాళ్ళతోని అందరితో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఒక రిపోర్ట్ ను తయారు చేసింది. ఆ రిపోర్టును ఈ రోజు ఏఐసీసీ పెద్దలకు ఇవ్వనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉంది, ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు తెలంగాణలో ఏ విధంగా జరుగుతున్నాయి, వీటన్నింటికి సంబంధించినటువంటి నివేదికను తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఆధిపత్య పోరు వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. గాంధీ భవన్ లో వరుసగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ సమీక్షను నిర్వహించనుంది. ఎస్ఐఆర్ పనితీరు, పార్టీ బలోపేతం, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. జంజీకి సంబంధించి జంజీని ఆకట్టుకోవడం ఎలా, అధికారంలో ఉన్నటువంటి పార్టీగా అంటే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ఎక్కువగా పోరాటాలు చేయాలి. దాంట్లో జంజీని అంటే న్యూట్రల్ గా ఉన్నటువంటి జంజీని కలుపుకొని వెళ్ళాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీలో డిసిప్లిన్ లేకపోతే రేపు తప్పదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పనున్నారు. ఇటు ఎమ్మెల్యే, ఎంపీ ఈ స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఒకవేళ గొడవ పడితే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయొద్దు అని గట్టిగా చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.